కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మార్చి 2న వికారాబాద్ రానున్నారు. వికారాబాద్‌లో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన పాల్గొనబోతున్నారు. సరే, ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర అగ్రనాయకులు ఉండే అవకాశాలున్నాయి. సో, రాహుల్ గాంధీ ఎటువంటి మెసేజ్ పార్టీ శ్రేణులకు అంటే పార్టీ జిల్లా అధ్యక్షులకు ఇవ్వబోతున్నారు? పార్టీ జిల్లా అధ్యక్షులు ఎట్లా పనిచేయాలి? వాళ్ళ పనితీరు ఎట్లా ఉండాలి? ప్రజల్లో ఎట్లా మమేకం కావాలి? ప్రజలతో అనుబంధాన్ని ఎట్లా పెంచుకోవాలి? అంటే నిరంతరం ప్రజలతో ఎట్లా కనెక్ట్ కావాలి? ఈ అంశాలన్నీ కూడా రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశం ఉంది. తన ప్రసంగంలో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, దీనికి కాంట్రాస్ట్‌గా అంటే ఓవైపు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగా, వాళ్లకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ పార్టీ బలోపేతానికి సంబంధించిన చర్యలు తీసుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్స్‌కి అంటే విజన్ 2029 ఎట్లా ఉండాలి? అప్పటిలోగా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు చేయవలసిన పనులేంటి? వీటన్నిటికి సంబంధించి వైపు కాంగ్రెస్ పార్టీ అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో వికారాబాద్‌లోని హరిత ప్రాంగణంలో ఇవన్నీ జరుపుతుండగా, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీలో మీకు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు, ఆ తర్వాత లోక్సభ, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ చేయకపోవడం, లోక్సభ ఎన్నికల్లో 0 ఫలితాలు రావడం, కంటోన్మెంట్ అండ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ సీట్లను కోల్పోవడం, అండ్ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బొటాబొటి సీట్లు రావడం. వీటన్నిటి నేపథ్యంలో పార్టీ పరిస్థితి ఏమిటి అనే దానికి సంబంధించి సమీక్ష అనేది లేదు. ఫస్ట్ పాయింట్ అంటే రివ్యూ అనేది లేదు. రెండవది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు అంటే అధికారం ఉన్నప్పుడు సహజంగానే ఏ పార్టీ అయినా సరే అధికారం ఉన్నప్పుడు సాధారణంగా పార్టీ గురించి పట్టించుకునే వాళ్ళు తక్కువ. పార్టీని నిర్లక్ష్యం చేసే సందర్భాలే ఎక్కువ. ఎందుకంటే అధికారంలో ఎట్లా ఉన్నాం కనుక ఇక మనకేం పని పార్టీతో అనే ఒక వైఖరి ఉంటుంది. అంటే ఒక రకమైన ధోరణి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అట్లాగే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, పోలింగ్ బూత్ల వారీగా 2029లోగానే పార్టీని పటిష్టం చేయడానికి, పార్టీని ఇంటాక్ట్‌లో ఉంచడానికి, పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో, ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరితో టచ్‌లో ఉండే విధంగా ఈ రకమైన మెకానిజం డెవలప్ చేసే విధమైన చర్యల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తలమునకలై ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ముందు చూపుతో ఇవన్నీ నడిపిస్తూ ఉంటే, ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నది ఏమిటంటే, ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే, అది మహబూబాబాద్‌లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, మరొకటి కావచ్చు. సరే, అది చిన్న ఇన్సిడెంటా, పెద్ద ఇన్సిడెంటా, అది శాంతి భద్రతల వైఫల్యమా, లేకుంటే ఇంకొకటా అనేది మనం వేరే విశ్లేషించాలి. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది స్థానిక అధికారుల వైఫల్యంతో జరిగి ఉండవచ్చు, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల కూడా కొన్ని సంఘటనలు జరగవచ్చు. ఆ సంఘటన జరగగానే హుటాహుటిన కేటీఆర్ టీం బయలుదేరి వెళ్ళిపోతుంది. కేటీఆర్ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళిద్దరూ చేస్తున్న పని ఏంటంటే, అంటే వీళ్ళిద్దరే పార్టీ అని కూడా ఆ పార్టీలో ఒక ఇంప్రెషన్ వచ్చే విధమైన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కేసీఆర్ మినహా మరొక నాయకుడు లేడు అనేది ఒక కంక్లూజన్. అధికారం కోల్పోయిన తర్వాత, ప్రధాన ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కేసీఆర్ కంప్లీట్‌గా ప్రజలపైన ఏమంటాం మనం, కోపం అంటామా, తాపం అంటామా, లేకపోతే
ప్రజల పట్ల అసంతృప్తి అంటామా, తమకు ఓటు ఎందుకు వేయలేదు అనే ఆహ్, ఆగ్రహంతో కావచ్చు, ఆయన పాపం కంప్లీట్‌గా ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యాడు. ఆయన ఫామ్ హౌస్‌కు పరిమితమైపోయిన తర్వాత, ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమైన తర్వాత, ఇక ఈ పార్టీని వీళ్ళిద్దరూ నడిపిస్తున్నారు. బావబామర్దులు. కేటీఆర్ అండ్ హరీష్ రావు. సరే, వాళ్ళిద్దరూ పార్టీని నడిపించే విషయంలో మనకెవరికీ అభ్యంతరం లేదు. అండ్ ఇంకెవరికి ఏ రకమైన అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే పార్టీ వాళ్ళదే. అది కుటుంబ పార్టీ అని ఏదైతే మనం అనుకుంటూ వచ్చామో, ప్రజలు అనుకుంటూ వచ్చారో, ప్రజలు ఏ పర్టిక్యులర్ అంశం పైన డిసైడ్ అయ్యి ఓట్లు వేశారో, అది అర్థం చేసుకోకుండా ఇప్పటికీ అదే స్టైల్‌లో వాళ్ళు నడిపిస్తున్నారు పార్టీని. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రకరకాల యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్స్ వచ్చాయి. 1, 2 కాదు. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతకు సంబంధించిన రకరకాల ప్రమాణాలు ఉంటాయి. వాటికి సంబంధించిన కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్‌లో ప్రధానంగా మనకు కనిపించిన ఇండికేటర్ ఏంటంటే, ఇది కుటుంబ పార్టీ, ఇది కుటుంబ పాలన. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లు వేశారు. ఈ కుటుంబ సభ్యుల అహంకారానికి వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేశారు ప్రజలు. సో, వాళ్ళను తిరస్కరించి పక్కన కూర్చోబెట్టారు. సో, ఈ కుటుంబ పాలన అనే దాని నుంచి బయటపడవలసింది పోయి, ఎందుకు పదే పదే కేటీఆర్, హరీష్ రావే వీళ్ళు లీడ్ చేసి వెళ్తున్నారు ప్రజల్లో? అంటే వీళ్ళకు మించిన గ్లామర్ ఉన్నవాళ్ళు పార్టీలో మరొకరు లేరా? సీనియర్ ఎవరు లేరా? అనేది పార్టీలో చర్చ జరుగుతోంది. అంటే నిన్న మొన్నటిదాకా ఇది కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే విమర్శలు వస్తుంటే వస్తుండగా, ఇప్పుడేమో కేటీఆర్, హరీష్ రావు ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక అపవాదు అనండి, లేదంటే ఒక నింద అనండి, విమర్శ అనండి, ఆరోపణ అనండి ఇప్పుడు వస్తున్నాయి. అంటే నేనేమంటున్నానంటే, పార్టీని వీళ్ళు కన్ఫైన్ చేస్తున్నారు అక్కడికే. కేటీఆర్, హరీష్ రావు దూకుడుగా వెళ్తున్న మాట నిజమే. దూకుడుగా వెళ్ళి ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకురావడానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తీసుకురావడానికి వాళ్ళు నానా పాటు పడుతున్నారు. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మనకది బీఆర్ఎస్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, బీఆర్ఎస్ ఆధారిత సోషల్ మీడియాలో కానీ ఈ పోస్టులన్నీ మనం గమనించవచ్చు. కేటీఆర్ ప్రకటనలు, కేటీఆర్ ప్రసంగాలు, అట్లాగే హరీష్ రావు వ్యాఖ్యలు, హరీష్ రావు ప్రసంగాలు, ఇవన్నీ మనం గమనించవచ్చు. కానీ దీనివల్ల జరిగేది ఏంటంటే, అంటే బీఆర్ఎస్ పార్టీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది పార్టీ కాకుండా ఇది వ్యక్తుల మీద నడిచే పార్టీ. ఇది కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో నడిచే పార్టీ. రాజకీయ పార్టీ అంటే దానికి ఒక నిర్మాణం ఉండాలి. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, లేకపోతే ఇంకొక కమిటీ, పొలిట్ బ్యూరో, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఇటువంటి కమిటీలు ఉండాలి. ఈ కమిటీలేవి మనకు బీఆర్ఎస్‌లో కనిపించవు. అధికారం లేనప్పుడు ఎట్లాగో కనిపించలేదు, పక్కన పెడదాం. అధికారం కోల్పోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో కూడా పార్టీని పునరుద్ధరించడానికి, లేదంటే పార్టీని మళ్ళీ పునర్నిర్మించడానికి, లేదా పార్టీని మళ్ళీ కింది నుంచి, అంటే తల్లి వేరు దగ్గర నుంచి దాన్ని పటిష్టం చేయడానికి ఆ పార్టీలో చర్యలు జరుగుతున్న దాఖలాలు లేవు. నేను చెప్పాను కదా, ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మూసీ పరివాహక ప్రాంతంలో ఒక అపార్ట్మెంటుకు సంబంధించి నోటీసులేవో ఇచ్చారు. అది ఎఫ్టీఎల్‌లో నిర్మించారనే దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు అనగానే వెంటనే బీఆర్ఎస్ నాయకుల బృందాలు అక్కడికి వెళ్ళడం, అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఐసా పైసా ఎట్లా కూలగొడతారు, మేము ఉండి చూస్తాము, అది ఇదని మాట్లాడుతున్నారు. బాగానే ఉంది. సో, ఫైనల్‌గా మనం ఎట్లా అనలైజ్ చేయాలంటే, నేను కాంగ్రెస్ నుంచి మొదలుపెట్టాను. బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా వచ్చి ఈ వీడియోను ముగిస్తున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, బేసిక్‌గా ఉద్యమ పార్టీ. కానీ ఆ ఉద్యమ పార్టీకి సంబంధించిన ఉద్యమ లక్షణాలు ఏవి లేవు. ఎందుకు లేవంటే 2014లో తెలంగాణ ఏర్పడగానే ఇక మా పార్టీ ఫక్త్ రాజకీయ పార్టీ అని కేసీఆర్ అన్న తర్వాత
ఆ ఫక్తు రాజకీయ పార్టీకి సంబంధించిన అవలక్షణాలన్నీ వచ్చాయి. సరే అది పక్కన పెడదాం. కానీ ఫక్తు రాజకీయ పార్టీ అన్నా గూడా, ఆ పార్టీకి నిర్మాణపరమైన వ్యవహారాల్లో సంస్థాగతంగా పార్టీ నిర్మించాలా వద్దా? పార్టీ ఉండాలా వద్దా? అనే దాంట్లో వాళ్ళు చాలా వెనుకబడిపోయినట్టుగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ కంటే చాలా వెనుకబడిపోయినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.